సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్విబి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం విభజన తర్వాత ఇప్పుడు వైద్య సదుపాయాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో బాగా తగ్గిపోయినాయి. ఇప్పుడు ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవన్నీ కూడా హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ కావడంతో వైద్యం చాలా ఇబ్బంది అయింది. అట్లాగే ఇంతకుముందు అరకొరగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వైద్యాన్ని ప్రజలకు తగిన వైద్యాన్ని అందించలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ కొత్తగా మెడికల్ కాలేజీలు పెట్టాలి. ఆ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఆసుపత్రులు ఎట్లాగ వస్తాయి కాబట్టి ఆ, అనేది ఒక వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ హయాంలో ఒక 17 మెడికల్ కాలేజెస్ ప్రారంభించడానికి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే అందులో వాళ్ళు ఆ, అనుకున్న ప్రకారంగా 4-5 కాలేజెసే మేము ప్రారంభించగలిగామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మిగిలిన కాలేజీలని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక వాటిని పీపీపీ మోడల్లో నేను ప్రారంభిస్తాను. ఇప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా సదుపాయాలు అవ్వాలన్నా దానివల్ల కొంత 8,500 కోట్ల ఆదా అవుతుంది. సంవత్సరానికి ఒక 500 కోట్లు మెయింటెనెన్స్ అది కూడా మిగులుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి చాలా విమర్శలు చేస్తున్నారు. ఆయన వాళ్ళు నర్సీపట్నం కూడా వెళ్ళి ఇప్పుడు దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ వివాదానికి సంబంధించి అట్లా ఈ పీపీపీ మోడల్ ఏంటి, అసలు ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల పరిస్థితి ఏంటి, ఇప్పుడు దాని మంచి చెడ్ల గురించి మనతో మాట్లాడటానికి లక్ష్మీనారాయణ గారు, సామాజిక అంశాల విశ్లేషకులు మనతో ఉన్నారు. నమస్కారం అండి లక్ష్మీనారాయణ గారు. నమస్తే. ఇప్పుడు ఈ వివాదం అనేది ఇప్పుడు అసలే వైద్య సదుపాయాలు లేవు. ఆ మధ్యలో మనకి కరోనా వచ్చినప్పుడు కూడా ఇక్కడ తెలంగాణకి వైద్యం చేయించుకోవడానికి కూడా రానివ్వని పరిస్థితుల్లో, అంత దయనీయమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో వైద్య సదుపాయాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వైద్య కళాశాలల ఏర్పాటు, దీనికి సంబంధించి వివాదం వచ్చింది. దీని నేపథ్యం ఏంటి, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నాన్న గారు, మీకు ప్రేక్షకులకు నమస్తే. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు మహానగరంగా ఎదగడంతో పాటు వైద్య సదుపాయాలు కూడా గణనీయంగా పెరిగాయి. కార్పొరేట్ సెక్టార్లో చాలా ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా వచ్చాయి. అలాగే వైద్య విద్యను బోధించేటువంటి కళాశాలలు ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ నగరంలో ప్రముఖంగా ఉన్నాయి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైద్య సదుపాయాలు మెరుగైనటువంటి నాణ్యమైనటువంటి వైద్య సదుపాయాలు కరువై, మీరన్నట్లు కరోనా సందర్భంలోనే కాదు, మిగిలిన ఏ పెద్ద జబ్బులు వచ్చినా పరిగెత్తుకుంటా హైదరాబాద్కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. అది కరోనా సందర్భంలో ప్రజలందరికీ కనువిప్పు కల్పించేటువంటి ఘటనలు జరిగినాయి. తెలంగాణలోకి సరిహద్దుల్లో అంబులెన్సులు కూడా ఆపేసి వెనక్కి పంపించినటువంటి హృదయ విదారకమైనటువంటి దృశ్యాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా బాధపడ్డారు. నిన్నటి వరకు కలిసి ఉన్నాం, ఇవాళ ప్రాణాపాయ స్థితిలో అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అని. సరే, అదొక భాగం. తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాల సంఖ్యను పెంచుకున్నది. ఆ జిల్లాల సంఖ్యతో పాటు ప్రతి జిల్లాలో కూడా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకున్నది. దానికి అనుబంధంగా బోధన ఆసుపత్రులు కూడా నిర్మించుకున్నది, అభివృద్ధి చేసుకున్నది. ఈరోజు తెలంగాణలో గతంలో ఉన్న వాటిని బాగా పెంచుకొని దాదాపు 9,000 ఎంబీబీఎస్ సీట్లు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. పిల్లలు ప్రవేశాలు పొందుతారు, డాక్టర్లుగా వాళ్ళు పట్టభద్రులై బయటకు వస్తారు. సరే, వాటిల్లో ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. సరే, ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి 13 జిల్లాలే ఉండిపోయినాయి. జిల్లాలు విభజించలేదు ఆనాడు. చంద్రబాబు నాయుడు గారు 2019లో
జిల్లాకు ఒక ప్రభుత్వ కళాశాల పెట్టాలనే ఆలోచనతో ఒక జీవో ఏలూరు కళాశాల ఒక్కదానికి మాత్రమే జారీ చేశారు. అదే. విజయనగరం కూడా ఆ రోజుకి ప్రైవేట్ కాలేజీ ఉంది కానీ ప్రభుత్వ కళాశాల లేదు. అదే. దాని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల సంఖ్యను పెంచారు. ఆ జిల్లాల సంఖ్యను పెంచడంతో పాటు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఒక మెడికల్ కాలేజీని నెలకొల్పాలనేటువంటి భావనతో ఒక్కసారిగా 17 కళాశాలలకి అనుమతి ఇచ్చాడు. అదే. కాలేజీల వారిగా కొన్ని కాలేజీలకు 450 కోట్లు, కొన్నింటికి 500, 550 కోట్లు వ్యయ అంచనా కూడా వేసి జీవోలో ప్రస్తావన చేశారు. ఆ పూర్వరంగంలోనే 2016-17 సంవత్సరంలోనే కేంద్రంలో నీతి ఆయోగ్ ఒక సిఫార్సు చేసింది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పిపిపి మోడల్లో కానీ సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైతే జిల్లాల్లో లేదా లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒక్క కళాశాల, అది ప్రైవేట్ కానీ ప్రభుత్వం కళాశాల కానీ లేని ప్రాంతాలలో కాలేజీలు నెలకొల్పడానికి అవసరమైతే జిల్లా హాస్పిటల్ లేకపోయినా తాలూకా హాస్పిటళ్ల స్థాయి వాటినైనా అభివృద్ధి చేసి వాటిని నెలకొల్పడానికి ముందుకు రావాలని ప్రతిపాదన చేసింది నీతి ఆయోగ్. దాని తర్వాతనే కేంద్ర ప్రాయోజిక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ తరహాలోనే మన విద్యా సంస్థను నెలకొల్పడానికి 157 కళాశాలల్ని ఆ కేంద్ర ప్రాయోజిక పథకం కింద మంజూరు చేశారు. అందులో 27 కళాశాలలు ఒక్క ఉత్తరప్రదేశ్కే ఇచ్చారు. అలా మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఒడిస్సా ఈరోజు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలకే ఆ 157 దాదాపు 80 కళాశాలలు మంజూరు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ విభజనతో నష్టపోయింది. మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యాలు లేవు. పెద్దగా వైద్య కళాశాలలు కూడా ఆనాటికి 11 ఉన్నాయి. మరి ఈ రాష్ట్రానికి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా పేర్కొన్నారు. మరి దాని కింద కళాశాలలు ఎక్కువగా కేంద్ర ప్రాయోజిక పథకం కింద మంజూరు చేసినట్టు కదా కేవలం 3 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మచిలీపట్నం, పాడేరు, పిడుగురాళ్ళ. వాటిలో మచిలీపట్నం, పాడేరు పూర్తయింది, ప్రారంభించబడ్డాయి. ఈనాటికి కూడా పిడుగురాళ్ళ ప్రారంభించబడలేదు. మిగిలినటువంటి కళాశాలల్లో సరే రాష్ట్ర ప్రభుత్వమే నాబార్డు దగ్గర లోన్ తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద ఫండ్ కింద ఒకటి ఏర్పాటు చేశారు. దాని కింద అంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే పథకం అది. దాని కింద అప్పులు తెచ్చుకున్నారు. ఆ అప్పులతోనూ ఎట్టా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు పెట్టిందా, 200 కోట్లు పెట్టిందా మనకేం బయటికి తెలియదు. కానీ మచిలీపట్నం, ఏలూరు, విజయనగరం, రాజమహేంద్రవరం, నంద్యాల, పాడేరు 6 కళాశాలను పూర్తి చేసింది. వాటిని 5 కళాశాలలు 2023-24 విద్యా సంవత్సరంలో, 24-25 విద్యా సంవత్సరంలో పాడేరు ప్రారంభించారు. ఒక 800 సీట్లు మాత్రమే పెరిగాయి. మిగిలినటువంటి 10 కళాశాలలను వాళ్ళు అరాకొర పనులు చేశారు. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రారంభించిన కళాశాలలు కూడా పూర్తి కాలేదు అవి ఇంకా అని చెప్పేసి టీడీపీ విమర్శిస్తుంది కదండి. ఆ మధ్యలో వీళ్ళంతా కూడా వీడియో అది సహజం. ఎందుకంటే వైద్య కళాశాల నెలకొల్పేటప్పుడు మొదటి సంవత్సరంలో ఉండేటువంటి డిపార్ట్మెంట్లకు పూర్తి చేస్తారు. అది అనాటమీ కావచ్చు, పెథాలజీ కావచ్చు, లేకపోతే బయోకెమిస్ట్రీ, ఆ డిపార్ట్మెంట్లను ఎస్టాబ్లిష్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ల్యాబొరేటరీస్, బిల్డింగులు, ఫ్యాకల్టీని నియమిస్తారు. కాలేజీకి పర్మిషన్ ఇవ్వమని నేషనల్ మెడికల్ కమిషన్కి అడుగుతారు. వాళ్ళు వచ్చి పరిశోధన చేసి సాటిస్ఫై అయితే అనుమతిస్తారు. తర్వాత 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ఇలా అభివృద్ధి చేసుకుంటూ పోతారు దశల వారీగా. అది ఎప్పుడూ జరిగేటువంటిదే. అది ఎప్పుడూ జరిగేదే. అలాంటి పద్ధతుల్లోనే పులివెందల, మదనపల్లి
మార్కాపురం ఆదోని కళాశాలకు కూడా దాదాపు పూర్తి చేశామని చెప్పి నేషనల్ ఎన్ఎంసీకి అడిగారు. వాళ్ళు వచ్చి సాటిస్ఫై కాలేదు, పర్మిషన్లు ఇవ్వలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది ఫ్యాకల్టీని అక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు, ఈ నాన్ టీచింగ్ స్టాఫ్ ను కూడా బదిలీ చేశారు. తర్వాత అనుమతి రాకపోవడంతో వాళ్ళందరినీ మళ్ళా వెనక్కి తీసుకెళ్లిపోయారు పాత మెడికల్ కళాశాలలకి. ఈరోజు ఈ దశలో మిగిలినటువంటి కాలేజీలు నిజంగానే అరాకొరా జరిగినాయి. కొంత ఇప్పటికిప్పుడు వాటిని 10% 15% డబ్బులు ఖర్చు పెట్టారో తెలియదు. నేను మొన్న పిడుగురాళ్ల వైపున వేరే పని మీద వెళ్ళినప్పుడు అక్కడ చూశాను, పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. దానికి కేంద్ర ప్రాయోజిక పథకం కింద 325 కోట్ల రూపాయలు మంజూరు కూడా అయింది. కానీ దాన్ని జగన్ గవర్నమెంట్ పూర్తి చేయలేదు. ఈ రోజు దాన్ని సైతం ఈ పిపిపి మోడల్ కింద తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈనాటి కూటమి ప్రభుత్వం చేసింది. జగన్మోహన్ రెడ్డి చెప్పే వాదన కరెక్ట్ అంటారా? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఇప్పుడు వీళ్ళు పీపీపీ తప్ప వేరే మార్గం లేదని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రభుత్వ రంగంలో తీసుకురావాలని ఆయన ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళేమో వీళ్ళు తెచ్చే పీపీపీని అది ప్రైవేటీకరణ అని చెప్పేసి ఆయన అంటున్నాడు. దీని మీద ఏం చెప్తారు మీరు? ఏది అసలు సరైన పద్ధతి అంటారు? ఆయన సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో తీసుకొచ్చాడు. 50% వాటిని అధిక ఫీజులతో, క్యాపిటేషన్ ఫీజులు లేదా డొనేషన్లతో, ఎన్ఆర్ఐ కోట ఈ విధంగా ఇచ్చేయడానికి తనకు ఆయా కళాశాల ఆర్థిక వనరులను సమీకరించుకోవడానికి 50 సీట్లు ఈ ప్రైవేటు ఎవరైనా అధికంగా డబ్బులు చెల్లించి ఫీజులు చెల్లించి చదువుకునేటువంటి వాళ్ళకి కేటాయించారు. 50% మాత్రమే కన్వీనర్ కోట. అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఈరోజు మేనేజ్మెంట్ కోట, కన్వీనర్ కోట అని. ఈ పిపిపి మోడల్ కింద కూడా మేము అలాగే 50% కన్వీనర్ కోట కింద పెడతాము, మిగిలినటువంటి 50% మాత్రమే పిపిపి మోడల్ కింద అధిక ఫీజులు చెల్లించే, డబ్బులు వసూలు చేసే కేటగిరీ కింద పెడతాం. మోడలు అది సెల్ఫ్ ఫైనాన్స్ మోడలు, మాది పిపిపి మోడలు, పెద్ద తేడా లేదని ఈ రోజు అధికారంలో ఉండేవాళ్ళు చెబుతున్నటువంటి మాట. అది ఏదైనా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా పిపిపి మోడల్ అయినా సగం సీట్లు బయటన అమ్ముకునేటువంటి పద్ధతిలోనే తీసుకొచ్చారనేది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పడం ఏంటంటే, ఇప్పుడు ప్రైవేటు పెట్టుబడులు పెట్టినా సరే అది మొత్తం కంట్రోల్ అంతా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుంది కంట్రోలు. అట్లాగే ఓపీడీ ఐపీడీ రెండు కూడా ఇన్పేషెంట్ల వాటికి కూడా మనం పేదలకి సదుపాయాలు అందజేస్తాము. ఆరోగ్యశ్రీ పథకాలన్నీ కూడా అదే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్యం అని పెట్టారు కదా, ఇవన్నీ కూడా అమలు జరుగుతాయి అని చెప్తున్నారు. ఇది జరుగుతాయి అంటారా? ఎందుకంటే ప్రైవేటీకరణకి చంద్రబాబు పెట్టిన పేరు అనేది ఇప్పుడు నమ్మకంగా ఇప్పుడు ఆయన చెప్పిన విధంగా జరుగుతుందంటారా? పిపిపి మోడల్ ప్రైవేటు కరణ కాదు అని చెప్పే మాట ఒక విధమైనటువంటి మోసగించేటువంటి మాట, అర్ధరహితమైనటువంటి మాట. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటాని, ప్రభుత్వ భాగస్వామ్యం ఏంటి? నీతి ఆయోగ్ చెప్పినట్లు ప్రభుత్వ హాస్పిటల్ని ఆ కళాశాలకు జత చేస్తారు, బోధనాసుపత్రులుగా వాటిని ఉపయోగించుకుంటారు. కళాశాల నిర్మించడానికి ప్రైవేటు పెట్టుబడులు పెడతారు, ఫ్యాకల్టీని నియమించుకుంటారు. 50% సీట్లు ఏవైతే వాళ్ళు ఉన్నాయో వాటికి డొనేషన్లు కానీ, క్యాపిటేషన్ ఫీజులు కానీ, అధిక ట్యూషన్ ఫీజులు వసూలు చేసుకుంటారు. వాటిలో ఎన్ఆర్ఐ కోట ఉండొచ్చు, లేకపోతే దేశీయంగా విద్యార్థుల్ని అమ్ముకోవచ్చు. మిగిలినటువంటి 50% ఇవాళ ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోట ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉండే అవకాశం ఉన్నది. ఇది నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో ఉంటాయి తప్ప ప్రభుత్వ చేతుల్లో ఉంటాయని నేను అనుకోవడం లేదు. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా ఇంతవరకు పిపిపి మోడల్లో ఈ కళాశాలలు ఏర్పాటు చేయలేదు.
ఒక్క ఉత్తరప్రదేశ్లోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక సొసైటీ రెండు కలిసి నోయిడాలో ఒకటి, మరొక చోట ఒకటి, ఒక రెండు కళాశాలలు మాత్రమే నిర్వహిస్తున్నది. అదే వాటిని కూడా పిపిపి మోడల్ అని వాళ్ళు చెప్పలేదు. అదే అలాగే రాజస్థాన్ లో 2016-17లో పిపిపి మోడల్లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే ఎవరు ముందుకు రాలేదు. అలాగే మరొక ఛత్తీస్గఢ్ లో కూడా ప్రయత్నం చేశారని విన్నాను, ఎవరు రాలేదు. ఈ రోజు భారతదేశంలో ఒక్కటంటే ఒక్కటి పిపిపి మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నటువంటి ఉదంతమే లేదు. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ 10 కళాశాలల్ని ఆ పిపిపి మోడల్లో నెలకొల్పుతామని చెప్పి ఈరోజు చెబుతున్నారు, జీవోలు విడుదల చేశారు. ఒక 4 కళాశాలలకి వాళ్ళు వేసిన నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వార్షిక ట్యూషన్ ఫీజులను మినహాయించి ఏది పులివెందల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని కళాశాలలకి టెండర్లు పిలవడానికి అనుమతి కూడా మంజూరు చేసినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఇప్పుడు అలాగే టెండర్లు మిగిలిన పిలవటం అనేది ప్రైవేట్ పార్టీలను ఆహ్వానించడం అండి, లేదు ఓన్లీ కన్స్ట్రక్షన్ కోసం? ప్రైవేట్ పిపిపి మోడల్లో ఎవరు పెట్టుబడి పెడతారో వాళ్ళ ఆసక్తి ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి అంటే వాళ్ళు అంటే టెండర్లు. జనరల్గా ఇంతకు ముందు కూడా మీరు చెప్పినట్టు ఒక ట్రస్ట్ తరఫున, ఒక సొసైటీ తరఫున వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మన గుంటూరు మెడికల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు కొంత ఇన్వెస్ట్ చేయాలని, పాత డాక్టర్లు, ఎన్ఆర్ఐలు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఆ ట్రస్టుల తరఫున పెడితే మనకు కొంత నమ్మకం ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్నో లేకపోతే ప్రైవేట్ సంస్థకో వాళ్ళు ఖచ్చితంగా కమర్షియల్, దీంతోనే కమర్షియల్ ఇంట్రెస్ట్లే ఉంటాయి. ఇప్పుడు అది ఇప్పుడు చేస్తున్న పరిణామాన్ని బట్టి మనకి ఏమనిపిస్తుంది? ఈరోజు 4 కళాశాలలకు మాత్రమే వాళ్ళు వార్షిక ఫీజులను మినహాయిస్తూ నిబంధనలు రూపొందించమని, అంటే టెండర్ పిలవడానికి ఏ ఏ నిబంధనలకు లోబడి ఎవరెవరు పాల్గొనడానికి అర్హులో ఆసక్తి ఉన్న వాళ్ళు దాఖలు చేసుకోవడానికి వాళ్ళు రూపొందిస్తారు. మిగిలిన 6 కళాశాలలకు ఏ తరహాలో టెండర్లు పిలవాలి, నిబంధనలు ఏంటని ఆ కమిటీ, గవర్నమెంట్ వేసినటువంటి ఉన్నత నిపుణుల కమిటీని నిర్ణయిస్తుంది. వాళ్ళు టెండర్లు పిలిచినప్పుడు, ఆ టెండర్లు ఓపెన్ చేసినప్పుడు వాటిల్లో ఆసక్తి ఉన్న వాళ్ళు దాఖలు చేసేటప్పుడు ఆ నిబంధనలు తెలుస్తాయి. ఈ రోజు తెలియవు. అంటే ట్రాన్స్పరెన్సీ లేదనుకోవాలా ఈ పిపిపి విధానానికి సంబంధించి? అంటే అటువంటి టెండర్లు పిలిచినప్పుడు అవి పారదర్శకంగా ఉంటాయి కదా, ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటారు. టెండర్లు ఇంకా ప్రాసెస్ కాలేదు కదా, పిలవలేదు కదా. అంటే విధానం ఇట్లా చేస్తున్నాం అనేది ప్రజల ముందుంచి ప్రజాభిప్రాయం తీసుకోవటం కానీ, లేదా కనీసం తెలియజేయటం కానీ అవసరం కదా ప్రజాస్వామ్య పాలనలో. అది అది తప్పనిసరిగా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే వాళ్ళకు ఆ బాధ్యత ఉంటుంది. పారదర్శకత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. ఇవాళ పిపిపి మోడల్లో 10 కళాశాలను తీసుకొస్తామని చెప్పినటువంటి జీవో విడుదల చేసిన ప్రభుత్వం గతంలో నిర్మాణం బాధ్యతలు చేస్తూ కొంత భాగాన్ని నిర్మించినటువంటి కాంట్రాక్టులు కూడా రద్దు చేశారు. ఆంధ్రప్రదేశ్ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ అధ్యయనం చేసి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు, ఏం చేశారు, ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఆ పనులను క్లోజ్ చేశారు. అంటే కొంత ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ ప్రభుత్వం ధనాన్ని వెచ్చించుంది. ఇప్పుడు పులివెందుల కాలేజీ కావచ్చు, మదనపల్లి, ఆదోని, లేకపోతే మార్కాపురం, ఆ కాలేజీలో ఎక్కువ భాగం ఖర్చు పెట్టారు. మిగిలిన కాలేజీల పైన కూడా అంతో ఇంతో ఖర్చు పెట్టారు. అదంతా ప్రభుత్వ ధనం. ఆ ప్రభుత్వ ధనం కూడా ఏమైతుంది, దాన్ని రికవరీ చేస్తారా, లేదా దాన్ని కూడా పెట్టుబడిగా, ప్రభుత్వ పెట్టుబడిగా కన్వర్ట్ చేస్తారా? ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఏ కండిషన్స్ కు లోబడి, ఏ నిబంధనలకు లోబడి, ఏ షరతులతో వాళ్లకు బాధ్యత అప్పచెప్తారు పిపిపి మోడల్లో. మరి వాళ్ళు నిర్వహణ చేస్తే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వం చేతికి నిర్వహణ బాధ్యతలు ఇవ్వరు కదా. వాళ్ళు పెట్టిన పెట్టుబడి రిటర్న్ ఎలా వస్తుంది? ఈరోజు టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఎవరు వసూలు చేస్తున్నారు? ప్రభుత్వం వసూలు చేయడంలా. రోడ్డు నిర్మించినటువంటి వాళ్ళే టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన ఆ డబ్బు పెట్టుబడి, దానికి ఇంట్రెస్ట్, ఉద్యోగుల జీతభత్యాలు, వాళ్ళ ప్రాఫిట్స్ అంతా రికవరీ అయిన తర్వాతనే వెనక్కిస్తారని చెప్తున్నారు. అలాగే ఈ మెడికల్ కాలేజ్ అయినా అంతే కదా. వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి వడ్డీ రావాలి, వాళ్ళు చేసిన ఖర్చు రావాలి, ప్రాఫిట్ రావాలి. వాటన్నింటినీ
రిటర్న్ తీసుకున్న తర్వాతనే, సంపాదించుకున్న తర్వాతనే ఇస్తారు. అది కూడా 33 ఏళ్ళు అని చెప్తున్నారు కదా. తర్వాత పెంచడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా. అదే. అంటే ఇంకొక విషయం కూడా ఇవాళ ఒక ఆయన ఫేస్బుక్లో ఒక విద్యావేత్త ఒక ఆయన రాశారు, అడిగారండి. అదేంటంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి వీళ్ళకి ఓబీసీలకి వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది కదా, అట్లా వికలాంగులకి రకరకాల కేటగిరీస్కి ఆ రిజర్వేషన్ అనేది ఈ పీపీపీ కాలేజెస్లో అమలు జరుపుతారా లేదా అనేది ఒక ప్రశ్న అరైజ్ అవుతుందండి. జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ ఒక నమూనాలో ప్రారంభించారు. 50% సీట్లు దాని కింద పోతాయన్నారు. అవును. బహుశా ఆ 50 సీట్లు కూడా రిజర్వేషన్లు ఉండవు. ఆ నిబంధనలు రూపొందించక ముందే ఆ గవర్నమెంట్ వెళ్ళింది. అదే. ఇప్పుడు పిపిపి మోడల్లో కూడా 50 సీట్లు కన్వీనర్ కోట అంటున్నారు. దాంట్లో బహుశా రిజర్వేషన్లను కొనసాగించే అవకాశం ఉంది. మిగిలిన అదే. 50% మాత్రం రిజర్వేషన్లు ఉండవు. అది స్పష్టం. అందువల్ల బుకాయించే మాటలు పక్కన పెట్టి పారదర్శకంగా పిపిపి మోడల్లో సీట్ల విషయం ఏంటి, కన్వీనర్ కోట ఏంటి, దాంట్లో రిజర్వేషన్లు ఉంటాయా లేదా, మిగిలిన 50% ఏ విధంగా, వాటికి క్యాపిటేషన్ ఫీజు ఎంత ఉంటుంది, ట్యూషన్ ఫీజులు ఎట్లుంటాయి, డొనేషన్లు ఉంటాయా, ఎన్ఆర్ఐ కోట ఉంటుందా, ఏది ఏంటి అనేది ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం, చర్చ పెట్టాల్సినటువంటి అంటే అవసరం ఇది ఉంది. ఇది ఎట్లా తయారైందంటే జగన్కి చంద్రబాబుకి లేదంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఒక రాజకీయ వివాదం లాగా, ఒక రాజకీయ పోరాటంలా తయారైంది. కానీ ఇప్పుడు అంటే వాళ్ళు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు విమర్శిస్తారు. ఇవాళ జగన్ కూడా అక్కడికి పోయి తన ఘనత చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ పారదర్శకంగా ఉన్న విషయం చెప్పాలి కదండి. ఇది రాజకీయ పోరాటం కింద మార్చడం, ఒకరికొకళ్ళు అసలు అంటే ప్రజలకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి జరుగుతుంది. అసలు రేపు ఈ ఆసుపత్రులు రావటం ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందా? ముఖ్యంగా పేద ప్రజలకి చాలా వైద్యం అవసరం ఉంది. అట్లాగే సరైన విద్యార్థులు కూడా ఇప్పుడు అంతా కమర్షియల్ డొనేషన్లు కట్టే వాళ్ళు వస్తే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు ఏంటి అనేది మనకు తెలుసు. గవర్నమెంట్ సర్వీస్లో వాళ్ళకి ఆసక్తి ఉండదు, డబ్బు సంపాదనే ఉంటుంది. వీటన్నిటికి కూడా ఆ, సమాధానాలు రాకుండా ఇప్పుడు ఒక రాజకీయ పోరాటం లాగా తయారవుతుంది. మీడియాలో కూడా దీన్ని ఒక రాజకీయ పోరాటం కిందే చర్చలు జరుగుతున్నాయి, కానీ వాస్తవ పరిస్థితులు కానీ అవి తెలిపే విధంగా లేదు. దీని మీద మీ కామెంట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ ఫైనాన్స్ అన్నప్పుడు విస్పష్టంగా ప్రజలకు తెలియజేయలేదు. ఇప్పుడు పిపిపి అంటూ కూటమి ప్రభుత్వం కూడా ప్రజలను మభ్యపెట్టే మాటలే మాట్లాడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1150 ప్రాథమిక వైద్య కేంద్రాలు, అలాగే తాలూకా హాస్పిటల్స్ ఉన్నాయి, జిల్లా హాస్పిటల్స్ ఉన్నాయి, 21 టీచింగ్ హాస్పిటల్స్ రాష్ట్రంలో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. వీటికి ఉపాధ్యాయులుగా లేదా డాక్టర్లుగా ఎవరిస్తారు? ప్రైవేట్ కాలేజీల్లో ₹1 కోటి 50 లక్షలు 60 లక్షలు ఖర్చు పెట్టి పట్టాలు పుచ్చుకున్నాడు ఎవడు రాడు కదా. అవును. ఆ మేరకు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కో పట్టణ నగరాలకో వెళతారు, విదేశాలకు వెళ్తారు. కానీ మళ్ళా ఈరోజు ఎంబీబీఎస్ తో కుదరదు, ఎండి ఎంఎస్ చదవాలి, లేదా సూపర్ స్పెషాలిటీ అధ్యయనం చేయాలి, దానికి డబ్బులు వెచ్చిస్తారు. అంత కోట్లు కోట్లు ఖర్చు పెట్టినటువంటి డాక్టర్లు ఎవరు ప్రభుత్వ రంగంలోకి వచ్చి పనిచేస్తారు? ఈ రోజు ప్రభుత్వ రంగంలో ఉన్న ఆరోగ్య వ్యవస్థని నిర్వహించడానికి డాక్టర్లు కావాలి. దానికి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న, ప్రజల ధనంతో చదువుకున్న వాళ్ళు మాత్రమే రాగలరు. సామాన్యునికి అందుబాటులో ఉండేటువంటి కళాశాలలు ప్రభుత్వ వైద్య కళాశాలలు. ఈ రోజు ఇది రాజకీయానికి సంబంధించింది, రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు. ప్రజల ఆరోగ్యం ఒక ప్రాథమిక హక్కు. ఆ హక్కును నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యత వాళ్ళకి. అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టులు చెప్తున్నాయి, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తున్నది. లేకపోతే వీళ్ళు ఆరోగ్య శాఖ గాని, నీతి ఆయోగ్ గాని, ఎన్ఎంసి గాని అందరూ ఈ నీతిలో చెప్తారు. కానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాం అని చెప్పి, కానీ అది అందని ద్రాక్ష పండుగ మిగిలిపోతున్నది. ఓకే. వైద్య విద్య అంగడిలో సరుకుగా మారిపోయింది, ఖరీదైనటువంటి సరుకు. అందువల్ల ఇది రాజకీయ పార్టీల మధ్య తగాదాకు సంబంధించింది కాదు, ఒకటి. రెండవది, సత్యనారాయణ గారు, సార్ విభజన చెప్పండి. చట్టంలో ఉన్నటువంటి దాని ప్రకారం ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు. అదే. రాజ్యసభలో ఇచ్చిన హామీ ప్రకారం, అవును. విభజన చట్టం ప్రకారం రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వలేదు. ఈ అదే. రోజు కేంద్ర ప్రాయోజిక పథకాల కింద 90% వచ్చేది వాటిని ఇచ్చుంటే, ఈ రోజు కేంద్ర ప్రాయోజిక పథకం కింద
వైద్య కళాశాలల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పుడు పథకాన్ని దాని కింద తీసుకొచ్చి ప్రభుత్వ రంగంలోనే వీటిని పూర్తి చేయొచ్చు కదా. అవునండి. ఎందుకు కూటమి ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకోవడం లేదు? పైపెచ్చు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తే. అవును. కేంద్రానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో కూటమిలో ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ వాళ్ళ బాధ్యతల్లో ప్రభుత్వంలో ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ కేంద్ర ప్రాయోజిక పథకం కింద ఆ 60% నిధులైనా తెచ్చుకొని ఈ 10 కళాశాలలు కూడా వాటిని పూర్తి చేయొచ్చు కదా. ఓకే ఆ అండి. ఆలోచన ఎందుకు చేయరు? ఓకే అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.